ఒక్కసారి ఊహించండి, హైదరాబాద్ స్టేడియం నిండా ఆరెంజ్ ఆర్మీ గర్జనలు, ప్రేక్షకుల హడావిడి, ప్రతి బంతికి ఊపిరి బిగబట్టే ఉత్కంఠ. అదే సమయంలో మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ మైదానంలోకి ఒక స్ట్రాటజీతో అడుగుపెడుతున్నారు. మే 3, 2026 మధ్యాహ్నం 3:30కి జరిగే ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు కాదు. ఇది పవర్ హిట్టింగ్, మైండ్ గేమ్స్, స్పిన్ మ్యాజిక్, ఫినిషింగ్ డ్రామా అన్నీ కలిసిన ఒక భారీ యుద్ధం. ఈ మ్యాచ్లో ఒక్క ఓవర్, ఒక్క ప్లేయర్, ఒక్క నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్యాటింగ్ తుఫాన్. ఓపెనర్స్ అయిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ పవర్ ప్లేలోనే మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేస్తున్నారు. అభిషేక్ శర్మ తన అగ్రెసివ్ స్ట్రోక్స్తో బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ప్రతి మ్యాచ్లో ఫాస్ట్ స్టార్ట్ ఇస్తున్నాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ ఒకసారి క్రీజ్లో సెటిల్ అయితే బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎస్ఆర్హెచ్కి అతిపెద్ద బలం. ఇషాన్ కిషన్ ఈ జట్టుకు కెప్టెన్గా మాత్రమే కాదు, ఒక అటాకింగ్ బ్యాటర్గా కూడా కీలకం. వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు టాప్ ఆర్డర్లో రన్స్ చేయడం, జట్టును ముందుకు నడిపించడం అతని మీద ఉన్న బాధ్యత చాలా పెద్దది. అతని స్ట్రైక్ రేట్ మరియు ఫియర్లెస్ అప్రోచ్ ఎస్ఆర్హెచ్కి మొమెంటం ఇస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్ ఉంటే అది ప్రత్యర్థి జట్టుకు పెద్ద ప్రమాదం. గత సీజన్ నుంచి చూస్తే క్లాసెన్ పవర్ హిట్టింగ్లో ఒక ప్రత్యేక స్థాయి సెట్ చేశాడు. స్పిన్ అయినా, పేస్ అయినా అతను క్రీజ్లో ఉంటే బౌలర్లకు ఎక్కడ బంతి వేయాలో అర్థం కాదు. నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఒక సైలెంట్ హీరోలా మారాడు. అవసరమైనప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడుతూ, అలాగే బౌలింగ్లో కూడా సహాయం చేస్తూ జట్టుకు సమతౌల్యం ఇస్తున్నాడు. సలిల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే వంటి యంగ్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో తమను నిరూపించుకోవడా ఆనికి సిద్ధంగా ఉన్నారు. ఈ యువతలో ఉన్న ఫైర్ ఎస్ఆర్హెచ్కు అదనపు ఎనర్జీని ఇస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో ఎస్ఆర్హెచ్కి అతిపెద్ద ఆయుధం. అతని స్లోవర్ బాల్స్, యార్కర్లు ప్రత్యర్థి బ్యాట్స్మన్లను గందరగోళానికి గురిచేస్తాయి. జయదేవ్ ఉనత్కట్ అనుభవంతో ప్రెషర్ సిట్యుయేషన్స్లో కీలక వికెట్లు తీసే సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఇక యశాన్ మలింగా లాంటి యంగ్ పేసర్ తన వేగంతో మరియు అనూహ్య బౌలింగ్ స్టైల్తో మ్యాచ్ను టర్న్ చేయగలడు. మొత్తానికి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం అస్థిరంగా ఉన్నప్పటికీ సరైన రోజున మ్యాచ్ గెలిపించే శక్తి ఉంది. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడితే ఈ జట్టు చాలా అన్ప్రెడిక్టబుల్. ఫిన్ అలెన్ ఓపెనింగ్లో అటాక్ చేస్తే మ్యాచ్ మొదటి ఓవర్లలోనే పూర్తిగా మారిపోతుంది. అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఎస్ఆర్హెచ్ బౌలర్లకు పెద్ద సవాలు. కెప్టెన్ అజింక్య రహానే క్లాసిక్ టెక్నిక్తో జట్టుకు స్టెబిలిటీ ఇస్తాడు. ఈ సీజన్లో కొంత స్ట్రగుల్ ఉన్నప్పటికీ ఒకసారి ఫామ్లోకి వస్తే మ్యాచ్ను పూర్తిగా కంట్రోల్ చేయగలడు. యంగ్ ప్లేయర్ అంక్రిష్ రఘువంశీ తన టాలెంట్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను అన్ప్రెడిక్టబుల్ అయినప్పటికీ ఒక మంచి ఇన్నింగ్స్తో మ్యాచ్ను టర్న్ చేయగలడు. కామెరాన్ గ్రీన్ లాంటి ఆల్రౌండర్ కేకేఆర్కి డబుల్ బలం. బ్యాటింగ్లో స్ట్రోక్ ప్లే, బౌలింగ్లో కీలక బ్రేక్ త్రూ ఇవ్వగలడు. ఇక రింకు సింగ్ గురించి చెప్పాలంటే అతను ఫినిషర్ కాదు, ఒక గేమ్ చేంజర్. చివరి ఓవర్లలో అతని బ్యాటింగ్ చూసిన వాళ్లకు తెలుసు అతను మ్యాచ్ను ఎలా దొంగిలిస్తాడో. సునీల్ నరైన్ కేకేఆర్కు అసలు ట్రంప్ కార్డ్. అతని స్పిన్, ఎకానమీ, అలాగే అవసరమైనప్పుడు బ్యాటింగ్ ప్యాకేజ్. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్తో బ్యాట్స్మన్లను మోసం చేస్తాడు. ఒక మంచి స్పెల్తో మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ వైపు మళ్లించగలడు. వైభవ్ అరోరా పవర్ ప్లేలో వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ను త్వరగా అవుట్ చేయగలిగితే మ్యాచ్ కేకేఆర్ చేతుల్లోకి వెళ్లే అవకాశము అంది. బ్లెస్సింగ్ ముజరబానీ, కార్తిక్ త్యాగి వేగంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. ఇద్దరు జట్ల మధ్య గత రికార్డులు చూస్తే కేకేఆర్కు అడ్వాంటేజ్ ఉన్నా ఈ సీజన్లో మాత్రం ఎస్ఆర్హెచ్ పూర్తి ఆధిపత్యం చూపించింది. ముఖ్యంగా ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసి కేకేఆర్ను ఓడించడం వాళ్ల మెంటల్ అడ్వాంటేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ క్రికెట్లో గతం కాదు, ప్రస్తుత ఫామ్ ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాటజీ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో భారీ స్కోర్ చేసి మిడిల్ ఓవర్లలో కంట్రోల్ చేసి చివర్లో క్లాసెన్ ఫినిషింగ్పై ఆధారపడుతుంది. కేకేఆర్ మాత్రం స్పిన్ ట్రాప్ వేసి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మన్లను స్లో చేయాలని చూస్తుంది. నరైన్, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కీలకం అవుతారు. అలాగే చివర్లో రింకు సింగ్ ఫినిషింగ్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ముఖ్యమైన బ్యాటిల్స్ అంటే అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ అరోరా, క్లాసెన్ వర్సెస్ నరైన్, రింకు సింగ్ వర్సెస్ హర్షల్ పటేల్. ఈ మూడు పోరాటాలు మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చగలవు. ఎవరు ఈ కీలక సందర్భాల్లో పైచేయి సాధిస్తారో వారు మ్యాచ్ను గెలుస్తారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు సుమారు 26 మ్యాచ్ల్లో ఎదురుపడ్డాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ స్పష్టమైన ఆధిపత్యం చూపిస్తూ సుమారు 17 విజయాలు సాధించగా సన్రైజర్స్ హైదరాబాద్ దాదాపు 9 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అంటే హిస్టరీ పూర్తిగా కేకేఆర్ వైపు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇటీవల సీజన్లలో, ముఖ్యంగా 2024 తర్వాత ఎస్ఆర్హెచ్ పూర్తిగా మారిపోయి అగ్రెసివ్ బ్యాటింగ్తో కేకేఆర్ పై గట్టి పోటీ ఇస్తోంది.
కొన్ని మ్యాచ్ల్లో భారీ స్కోర్లు చేసి డామినేషన్ చూపించడం వల్ల ఇప్పుడు ఈ రైవల్రీ బ్యాలెన్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ మ్యాచ్లో గత రికార్డ్స్ కంటే ప్రస్తుత ఫామ్ మరియు మ్యాచ్ డే ప్రదర్శనే ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశం అవుతుంది. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ హాలంతా పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు పెద్ద స్కోర్లు చేయగలవు. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం స్లో అవుతూ స్పిన్నర్లకు సహాయం చేస్తుంది. అందుకే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ఎక్కువగా మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ అయితే తమ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్పై నమ్మకంతో పెద్ద టార్గెట్ పెట్టాలని చూస్తుంది. ఇక కేకేఆర్ అయితే తమ స్పిన్ బలం సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ను రెండో ఇన్నింగ్స్లో ఉపయోగించేందుకు అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేయడం ఈ మ్యాచ్లో ఎక్కువగా కనిపించే స్ట్రాటజీగా భావించవచ్చు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడితే ఇది సాధారణంగా బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉండే ఫ్లాట్ ట్రాక్గా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పవర్ ప్లేలో బంతి బాగా బ్యాట్కు వస్తుంది కాబట్టి ఓపెనర్లు ఫ్రీగా షాట్స్ ఆడగలరు. గత కొన్ని మ్యాచ్ల్లో ఇక్కడ 180 నుండి 200 స్కోర్లు సాధారణమైపోయాయి. కొన్ని సందర్భాల్లో 220+ కూడా చూశాం. అయితే మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ పిచ్ కొంచెం స్లో అవుతూ స్పిన్నర్లకు గ్రిప్ మరియు టర్న్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. డే మ్యాచ్ కావడంతో డ్యూ ప్రభావం ఉండదు. అందుకే బౌలర్లు, ప్రత్యేకంగా స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్లో గేమ్లోకి రావచ్చు. మొత్తానికి ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ కానీ మిడిల్ ఓవర్లలో స్పిన్ సహాయం చేసే పిచ్ అని చెప్పొచ్చు. కాబట్టి మొదట 190+ స్కోర్ పెట్టిన జట్టుకు మ్యాచ్లో గట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్ జరిగే హైదరాబాద్ వాతావరణం గురించి మాట్లాడితే మే నెలలో సాధారణంగా ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30కి ప్రారంభం కావడంతో ప్రారంభ ఓవర్లలో ఉష్ణోగ్రత సుమారు 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో ప్లేయర్స్కు కొంత శారీరక ఒత్తిడి కనిపించవచ్చు. అయితే సాయంత్రం వైపు ఉష్ణోగ్రత కొంచెం తగ్గుతూ 28 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యకు రావచ్చు. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుంది. వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మ్యాచ్ అంతరాయం లేకుండా పూర్తి కావచ్చు. గాలి తేమ మధ్యస్థంగా ఉండే అవకాశం ఉండడంతో బౌలర్లకు పెద్దగా స్వింగ్ సహాయం ఉండకపోవచ్చు. మొత్తంగా చూస్తే ఇది హాట్ అండ్ డ్రై కండిషన్స్తో పూర్తి మ్యాచ్ జరిగే వాతావరణంగా ఉంటుంది. అంటే బ్యాట్స్మన్లకు అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో కీలక ప్లేయర్స్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్పై ఎక్కువ పరుగులు చేసే ఆటగాళ్లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్లే ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి అగ్రెసివ్ ఓపెనర్స్ పవర్ ప్లేలోనే భారీ స్కోర్ నిర్మించే సామర్థ్యం కలిగి ఉండటం ఈ గ్రౌండ్కు బాగా సూట్ అవుతుంది. అలాగే హెన్రిచ్ క్లాసెన్ లాంటి మిడిల్ ఆర్డర్ హిట్టర్ ఇక్కడ గత మ్యాచ్లలో స్పిన్ను కూడా డామినేట్ చేస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అతనే మోస్ట్ రన్స్ కంటెండర్ గా కనిపిస్తున్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే ఈ పిచ్లో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహాయం ఉండటం వల్ల సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్ బౌలర్లు మోస్ట్ వికెట్లు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ తన స్లోవర్ బాల్స్, యార్కర్లతో కీలక వికెట్లు తీసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ గ్రౌండ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ ప్లస్ మిడిల్ ఓవర్ స్పిన్నర్స్ ప్లస్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్స్ ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్స్ అవుతారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గతంలో జరిగిన కొన్ని ముఖ్యమైన మ్యాచ్లు ఈ గ్రౌండ్ స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ముఖ్యంగా 2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్పై 277/3 అనే భారీ స్కోర్ నమోదు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లలో ఒకటిగా నిలిపింది. ఇది ఈ పిచ్ ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుందో చూపిస్తుంది. అదేవిధంగా కొన్ని మ్యాచ్లలో 200+ టార్గెట్లు కూడా సులభంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే రెండో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్కు సహాయం ఉంటుంది. అయితే కొన్ని మ్యాచ్లలో ముఖ్యంగా పిచ్లో అయినప్పుడు స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో గేమ్ను టర్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చూస్తే ఈ గ్రౌండ్లో గత మ్యాచ్లు ఒక విషయానికి క్లియర్ చేస్తాయి. ఇక్కడ భారీ స్కోర్లు సాధ్యమే, కానీ సరైన బౌలింగ్ స్ట్రాటజీ ఉంటే మ్యాచ్ను కంట్రోల్ చేయవచ్చు. అంటే బ్యాటింగ్ డామినేషన్ మధ్యలో కూడా బౌలర్లకు అవకాశం పూర్తిగా ఉండే గ్రౌండ్ ఇదే. ఫైనల్గా చూస్తే ప్రస్తుత ఫామ్ ఎస్ఆర్హెచ్ వైపు ఉంది. వరుస విజయాలు, అగ్రెసివ్ బ్యాటింగ్, హోమ్ అడ్వాంటేజ్. కానీ కేకేఆర్ లాంటి జట్టు ఒక్క మంచి స్పెల్, ఒక్క ఫినిషింగ్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను దొంగిలించే శక్తి కలిగి ఉంది. అందుకే ఈ మ్యాచ్లో ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ అయినప్పటికీ కేకేఆర్ను తక్కువ అంచనా వేయడం పెద్ద తప్పు. చివరగా ఈ మ్యాచ్లో మీ అభిప్రాయం ఏంటి? ఎస్ఆర్హెచ్ తమ విజయం కొనసాగిస్తుందా, లేక కేకేఆర్ ఒక షాకింగ్ కంబ్యాక్ ఇస్తుందా? కామెంట్స్లో తప్పక చెప్పండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.